నమస్కారం ఇది సంగతికి స్వాగతం స్నాప్చాట్ ఓ కుర్రాడి మదిలో మెదిలిన చిన్న ఆలోచన అదే పెట్టుబడిగా ఎదిగింది 4 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే కోట్ల మంది వినియోగదారులు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నెటిజన్ల చిరునామాగా మారిన ఫేస్బుక్ కథ ఇంతే జుకర్బర్గ్ అనే పాలబుగ్గల అబ్బాయి చేసిన ఆ ఆవిష్కరణకు ప్రపంచమే సలాం అంటోంది లక్షల కోట్ల టర్నోవర్ సొంతం చేసుకుంది ఇదే ఫేస్బుక్ సంస్థ 1,00,000 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన వాట్సాప్ విజయగాథ వింటే ఔరా అనిపిస్తుంది నేటికి 50 మంది ఉద్యోగులతో నడిచే ఇంత భారీ సంస్థను స్థాపించి గెలుపు తీరాలకు నడిపించింది ఇద్దరు కుర్రాళ్లే మన దేశంలో సరదాగా మొబైల్ రీఛార్జ్ సైట్ గా వచ్చి వేల కోట్ల రూపాయల విలువకు ఎదిగిన పేటీఎం 97 కమ్యూనికేషన్స్ రతన్ టాటాని మెప్పించింది ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇంతే పెద్దగా ఆలోచించండి అన్న సూక్తికి అచ్చంగా అర్థం చెబుతున్న యువతరం స్టార్టప్ సంచలనాలివి మనలోనూ చాలా మంది ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు అలాంటి వారందరినీ ముందు వేధించే ప్రశ్న పెట్టుబడి అయితే ఇకపై మాత్రం అలాంటి భయమే అవసరం లేదు భవిష్యత్ లక్ష్యాలపై కలలు కనండి వాటిపై విశ్వాసాన్ని ఉంచండి గమ్యాన్ని ముద్దాడి విజేతలుగా నిలవండి ఉరకలు వేసే యువతరానికి పదే పదే వినిపించే స్ఫూర్తి మంత్రమిది 10 మందిలో ఒకటిగా కాక 10 మందిలో ప్రత్యేకంగా నిలవాలంటే అవి తప్పనిసరి కూడా నేటితరం ఆలోచనలు అదే బాటలో సాగుతున్నాయి మజా ఉండాలి అది ఉద్యోగమైనా మరేదైనా కష్టపడుతూ కాక ఇష్టపడుతూ చేసే పని కావాలంటే ముందు పాత వాసనలు దూరం కావాలి అది సాధ్యమవ్వాలంటే మనదైన ప్రత్యేకత ఉండాలి ఒకరి కింద ఎంతకాలం ఇంకెంతకాలం 9 to 5 ఉద్యోగాలు అందుకే ఇప్పుడు అందరి మాట స్టార్టప్ మంత్ర ప్రపంచమంతా ఇదే సందడి క్లాస్ రూముల్లోనే కార్పొరేట్లు రూపుదిద్దుకుంటున్నారు ఆలోచనే పెట్టుబడిగా కోట్ల వర్షం కురిపిస్తున్నారు ఫేస్బుక్ ఫ్లిప్కార్ట్ స్నాప్చాట్ మొబైల్ పేమెంట్ రంగాన్ని మలుపు తిప్పిన పేటీఎం ఇలా వేల కోట్ల రూపాయల వ్యాపారాలుగా ఎదిగిన సంస్థలన్నీ కుర్రాళ్ల మదిలో మెదిలిన ఆలోచనల మానస పుత్రికలే ఇక్కడే అందరి ముందరి కాళ్లకు బంధాలు వేసే అంశం పెట్టుబడి కోట్లు కాకపోవచ్చు వేలు లక్షల రూపాయలైనా ఎక్కడి నుంచి తేవాలి కాన్సెప్ట్ మంచిదే కానీ నమ్మి పెట్టుబడి పెట్టేదెవరు ప్రభుత్వ పథకాలు బ్యాంకులు వడ్డీ వ్యాపారులు ప్రత్యేక ఆర్థిక సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు ఇలా చాలా మార్గాలే ఉన్నాయి అయినా మన అవసరం అర్హత వారికి అర్థం కావు కాలం కంటే వేగంగా పరుగులు పెట్టే కొత్త ఆలోచనలకు దన్నుగా నిలవడంలో అక్కరకూరారు పెట్టే ప్రతి పైసా సురక్షితంగా తిరిగొస్తుందో లేదోనని 1కి 10 సార్లు లెక్కలు వేసుకునే వారిని మెప్పించి ఒప్పించాలి లేదంటే ఆలోచనలనే విరమించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో స్టార్టప్ కు డబ్బు ఎక్కడి నుంచి తేవాలి ఎవరిని ఆశ్రయించాలి రేపటి కోసం కలలుగంటున్న ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్న తొలి ప్రశ్న ఇదే ఆ సందేహాలు ఎన్నిటికో ఇదిగో సమాధానం అంటోంది క్రౌడ్ ఫండింగ్ అంతా ఇంత పరిమితి లేదు ఎంత పెద్ద విజయాన్ని సాధించే సత్తా ఉంటే అంత పెట్టుబడి అందుతుంది అంతర్జాలమే వేదిక నమ్మకమే పూచి స్టార్టప్లకే కాదు వ్యాపారం నుంచి పిల్లల్ని కనడం వరకు అవసరం ఏదైనా సాయం అందుతుంది అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన క్రౌడ్ ఫండింగ్ ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ప్రభావాన్ని చూపిస్తోంది అనేక మంది ఔత్సాహికులకు అండగా నిలుస్తోంది ఎవరైనా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించడానికో లేదంటే మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తి చేయడానికో అవకాశాల విస్తరణకో అవసరమైన డబ్బు లేనప్పుడు చిన్న మొత్తాల్లో ఎక్కువ మంది నుంచి డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్ కార్పొరేట్ దిగ్గజాలకే కాదు సామాన్యులకు పరపతి సాయం లభిస్తుంది స్వచ్ఛంద సేవ వైద్య అవసరాలు మూగజీవాల సంరక్షణ విపత్తుల బాధితులకు సాయం అత్యవసరం పర్యావరణం వంటి పలు అంశాలకు క్రౌడ్ ఫండింగ్ ఉపయోగపడుతోంది ఫేస్బుక్
ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఈమెయిల్స్ ద్వారా అవసరానికి అర్థించాల్సింది మాత్రమే మనం చేయాల్సిన పని. ఇందుకోసం కొన్ని ప్రత్యేక వెబ్సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. లక్ష్యం చేరుకోవడానికి కావలసినంత సొమ్మంతా ఇక్కడ సమకూరుతుంది. 2003, 2004 సంవత్సరాల నుంచి క్రమేణా ప్రచారంలోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంలో జరుగుతున్న లావాదేవీలు 2 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని అంచనా. అంతర్జాతీయంగా ఆర్టిస్ట్ షేర్, ఈక్విటీ నెట్, ఫ్లెడ్జీ, సెల్లా బ్యాండ్, ఇండిగోగో, గివ్ ఫార్వర్డ్, ఫండ్ రైజర్, కిక్ స్టార్టర్, రాకెట్ హబ్, ఫండ్లీ, గోఫండ్మీ, మైక్రోవెంచర్, యూకేరింగ్, సీడ్ ఇన్వెస్ట్, ఫండాకిక్ వంటి వెబ్సైట్లు వేల కోట్లు సమీకరిస్తున్నాయి. మన దేశంలోనూ అలాంటి వెబ్సైట్లు ఈ మధ్య విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. మై డ్రీమ్ స్టోర్, ఎవాంజిల్, ఫండ్ లైంజ్, విష్బెర్రీ, ది హాట్ స్టార్ట్, ఫండేఫీర్, కెటాపుల్ట్, కెటో, స్టార్ట్ 51, ఫీల్ మై ఫండ్ వంటి వెబ్సైట్లు ఎన్నో వచ్చాయి. క్రౌడ్ ఫండింగ్ ను ప్రాథమికంగా 2 వర్గాలుగా విభజిస్తారు. 1 ప్రతిఫలం ఆధారం, 2 ఈక్విటీ. మొదటి పద్ధతిలో ఔత్సాహికుడు తన ఉత్పత్తి లేదా సేవను ముందే విక్రయిస్తాడు. ఎలాంటి రుణభారం లేకుండా అనుకున్న పని పూర్తి చేసుకోగలుగుతాడు. ఈక్విటీ పద్ధతిలో ఆర్థిక సాయం చేసేవారు వాటాదారులుగా ఉంటారు. వారు ఇచ్చిన పెట్టుబడిగా సమాన స్థాయిలో వాటాల నిష్పత్తి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే 17వ శతాబ్దం నుంచే క్రౌడ్ ఫండింగ్ ఆనవాళ్లు కనిపిస్తాయి. 19, 20 శతాబ్దాల్లో వచ్చిన సహకార ఉద్యమానికి క్రౌడ్ ఫండింగ్ కు సారూప్యతలు కనిపిస్తాయి. 1885లో అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 1,60,000 మంది దాతల సహాయంతో నిలబెట్టగలిగింది. అలానే ఆ చందాల స్ఫూర్తికి ఆధునిక రూపమే క్రౌడ్ ఫండింగ్. సినీ రంగానికి క్రౌడ్ ఫండింగ్ ఇటీవల కల్పతరువుగా మారుతోంది. ఈ విధానం వల్ల నిర్మాతలకు భయమే అవసరం లేదు. సొంతంగా సినిమా తీయడానికి కోట్ల రూపాయలు అవసరం అనుకుంటే ఆ మొత్తాన్ని 100 మంది దగ్గర 10,000 నుంచి 10 లక్షల వరకు చిన్న చిన్న మొత్తాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మేరకే వారికి ప్రతిఫలాలు, తాయిలాలు ఉంటాయి. అదే నిష్పత్తిలో లాభాల్లో భాగం ఉంటుంది. ఇందువల్ల ఎవరికీ పెద్దగా నష్టం కూడా ఏమీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా సినిమాలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సులభంగా పెట్టుబడి సేకరించుకోగలుగుతున్నాయి. సినిమా నిర్మాణం, వాణిజ్యం పట్ల ఆసక్తి ఉండి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి జంకే వారికి ఇదొక మంచి అవకాశంగా మారింది. మన దేశంలో అలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా తెరకెక్కిన తొలి చిత్రం కన్నడలో వచ్చిన లూసియా. 2011లో దర్శకుడు పవన్ కుమార్ చేసిన ఆ వినూత్న ప్రయత్నానికి ఊహించని స్పందన లభించింది. సినీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న సంప్రదాయ పద్ధతులన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకు ఏకంగా 110 మంది నిర్మాతలుగా వ్యవహరించారు. 1300 మందికి పైగా స్పందించి 70 లక్షల వరకు సమకూర్చారు. అందులో 50 లక్షలతోనే రూపొందిన లూసియా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టికెట్ల రూపంలో 3,60,00,000, టీవీ ప్రసార హక్కుల కింద 95 లక్షల ఆదాయం ఆర్జించింది. లూసియా సాధించిన ఈ ఘన విజయమే తర్వాత మరికొన్ని చిత్రాలు క్రౌడ్ ఫండింగ్ రూపంలో రూపుదిద్దుకునే అవకాశాన్ని కల్పించింది. ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಾ ನೀವು? ಟಾಕೀಸಲ್ ಬ್ಯಾಟ್ರಿ ಕೂಡ ನನ್ನಂತವನು ನಿಮ್ಮಂತವ್ರ ಕನ್ಸ್ ಕಾಣಬಾರ್ದು. ಜನರಿಗೆ ಕಷ್ಟ ಆಗುವಂತ ಸತ್ಯ ಹೇಳಬಾರದು, ಇಷ್ಟ ಆಗುವಂತ ಸುಳ್ಳು ಹೇಳಬೇಕು. ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಬ್ರಾಂಡ್. I'm just blown. It was very interesting. I was at a press conference in Delhi on cinema and the future of cinema, etc., etc. And suddenly this gentleman in the audience, he asks for the mic and mentions that he's made a film called Lucia and he's got it completely funded by people on Facebook. And I was just fascinated with that, and I said, who is this guy who asked this question, after the conference? And they said there's this young director from Karnataka, from Bangalore. His name is Pawan Kumar. And I asked for Pawan to come and for me to meet him. So I thought the idea that a man would be so passionate
to make a film and to make it on his own terms. So passionate that if it means he has to raise social awareness about the idea and then get people involved and then to make his dream come true, it impressed me greatly. It feels, this gives a lot of meaning to all those sleepless nights sitting on the internet and sending out so many mails. I'm a filmmaker, but I was learning HTML, how to build websites. Facebook, I think I've not used Facebook, I've exploited Facebook and Twitter and every other medium. So thank you for this. This adds so much credibility to what we are doing, and our audience will, and my investors were so blindly trusted me into making this film. ఈ మధ్యకాలంలో చూస్తే నా బంగారు తల్లి సినిమా జాతీయంగా అంతర్జాతీయంగా అనేక ప్రశంసలు పురస్కారాలు అందుకుంది. కాకపోతే ఈ చిత్ర నిర్మాణానికి సునీతా కృష్ణన్ ఎదుర్కొన్న ఇబ్బందులెన్నో. మొదట నటించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి మలయాళ నటుడు సిద్దిక్ ముందుకు వచ్చారు. ఆయన కుమార్తెగా అంజలి పాటిల్ చేసింది. వీరిద్దరే సినిమాకు ప్రాణం పోశారు. కానీ ప్రజలకు చూపించాలంటే మళ్లీ కష్టాలే. ఆ తర్వాత వారికి తెలిసిందేంటంటే నిర్మాణం కంటే విడుదల చేయడం కష్టమని. అలాంటి సమయంలో అక్కినేని అమల సలహా మేరకు క్రౌడ్ ఫండింగ్ ను ఆశ్రయించింది చిత్ర బృందం. తెలుగు చిత్రసీమలో మొట్టమొదటిసారి అలా నా బంగారు తల్లి చందాల సాయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య వచ్చిన మరో చిత్రం పెసరట్టు. సినీ ప్రేమికులు 12 మంది కలిసి నిర్మించారు. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. పవన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన నయా పథ అనే హిందీ చిత్రము ఇలా నిర్మించినదే. हम रवा के छोड़ के ना जाएं, रवा हमनी खातिर यहाँ आइल बानी, हम रवा के छोड़ के कैसे जा सकेनी. మరెన్నో సామాజిక వ్యాపారాలకు క్రౌడ్ ఫండింగ్ వరమే అవుతోంది. విద్య, వైద్యం, అవకాశాల కల్పనలపై ఎవరికున్న లక్ష్యాల్ని వారు నెటిజన్ల ముందు పెడుతున్నారు. కొంత సమయాన్ని నిర్దేశించుకుని ఆ మేరకు ప్రతిపాదనలు ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు పోగైన మొత్తం, ఇంకా కావలసినది, మిగిలి ఉన్న సమయం వివరాల్ని తెలియజేస్తున్నారు. ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలతో సంబంధం లేకుండా కావలసిన మొత్తాన్ని సమీకరిస్తున్నారు. విష్బర్రీ వెబ్సైట్ ని తీసుకుంటే ఎంచుకున్న ప్రాజెక్టుల్లో 70% విజయవంతంగా నిధులు అందించింది ఈ సంస్థ. అందుకోసం 55 దేశాల నుంచి 10,500 మంది నుంచి 4.5 కోట్ల రూపాయల్ని సేకరించింది. కెటాపుల్ట్ వెబ్సైట్ 2,000 మందికి పైనుంచి 1 కోటి వరకు పోగు చేసి 40 ప్రాజెక్టులకు సాయం చేసింది. ఈ మాధ్యమం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కలుగుతోంది. నిరాదరణకు గురైన క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహమూ లభిస్తోంది. వీధి బాలలు, నిర్భాగ్యుల జీవితాల్లో కొత్త వెలుగులు విరబూస్తున్నాయి. హక్కుల పోరాటాలకు ఊతం దొరుకుతోంది. క్రౌడ్ ఫండింగ్ కు పెరుగుతున్న ఈ ఆదరణను గమనించిన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా ఇటీవలే ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపింది. యువ పారిశ్రామికవేత్తలు సాఫీగా పెట్టుబడులను సమీకరించుకోవాలన్నదే లక్ష్యమన్న సెబీ అందుకు తగ్గట్టే నియమావళిని రూపొందిస్తామని వెల్లడించింది. ఈ కొత్త వేదికల ద్వారా మరింత మంది ఔత్సాహికుల స్వప్నాలు నెరవేరాలని కోరు